హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామికకి ఊహించని షాక్. పోలీస్ ఆఫీసర్గా తిరిగి వచ్చి అనామికను అరెస్టు చేసి ఊహించని షాక్ ఇచ్చిన అప్పు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. నందగోపాల్ని పట్టుకోవడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళడం, అక్కడ నుంచి నందగోపాల్ తప్పించుకోవడం జరుగుతుంది. అలా నందగోపాల్ తప్పించుకుని వెళ్ళిపోవడంతో వెనకాలే వెళ్లే ప్రయత్నంలో కారు ఆగిపోవడంతో నందగోపాల్ మిస్ అవుతాడు. అనవసరంగా దొరికినట్టే దొరికి మిస్ అయ్యాడని చెప్పేసి ఇక బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేముంది, మళ్ళీ రణరంగం మొదలవుతుంది. కార్ల విషయంలో తాతయ్య గారు నాకు అధికారాన్ని ఇచ్చారు, దేన్నైనా చేసే హక్కు నాకుంది, నన్ను నిలదీసి అడిగే హక్కు అధికారం ఎవరికీ లేదు అని కటికగానే సమాధానం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారా అత్తయ్య గారు, ఆస్తి చేతికి రాగానే తనలో ఎంత పొగరు కనిపిస్తుందో. ప్రతి విషయంలో తను ఇలానే ప్రవర్తించి ఆంక్షలు పెడుతూ ఉంది. మావయ్య గారు కోమాలోకి వెళ్ళక ముందు మమ్మల్ని ఎలా చూసుకునేవారు, ఎప్పుడూ కూడా మా తర్వాతే అన్నీ మేము ఏం అడిగినా కాదనుకుంటా మావయ్య గారు ఇచ్చేవారు, అడగక ముందే అన్ని అవసరాలు తీర్చేవారు. కానీ ఇప్పుడు మనవరాలి చేతికి ఆస్తి ఇచ్చి మమ్మల్ని అందరినీ ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఏంటి మావయ్య గారు ఇప్పుడు గుర్తొచ్చారా? ఇప్పుడు మీ మావయ్య గారు చేసిన మంచి నీకు తెలుస్తుందా? అదేంటి, మావయ్య గారు ఎప్పుడు మమ్మల్ని బాగా చూసుకునేవారని చెప్పేదాన్ని కదా. అవును, ఈరోజు మీ మావయ్య గారు ఆసుపత్రిలో ఉండడానికి అసలు కారణం ఎవరు? నువ్వే కదా. నువ్వు గొడవల మీద గొడవలు చేయడం వల్లే మీ మావయ్య గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈరోజు కోమాలో ఉండిపోయారు. ఇదంతా కావాలని నువ్వు చేసావు, అనుభవించు అని చెప్పేసి ఇంద్రాణి కూడా అంటూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం లేదు. కావ్య ఏం చేసినా ఏదో ఒక అర్థం ఉంటుంది, ఏదో తెలియని బాధని వాళ్ళు మోస్తున్నారు. అందుకే కావ్య ఇదంతా చేస్తుంది. ఏదో ఒక రోజు అన్నీ బయటపడతాయి, అన్ని సమస్యలు తీరతాయి. అంతవరకు ఓర్పుగా ఉండు. లేదంటే కావ్య ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే ఎవ్వరం ఏమీ చేసేది లేదు. ఎందుకంటే అధికారం కావ్య చేతిలో ఉంది. నోరు అదుపులో పెట్టుకుంటే నువ్వు రుద్రాణి ఇక్కడుంటారు, లేదంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమన్నా మేము ఆపడానికి కూడా సరిపోమని చెప్పేసి ఇంద్రాణి అనేసరికి దెబ్బకు పెద్ద షాక్ ఎదురవుతుంది ధాన్యలక్ష్మికి, అలాగే రుద్రాణికి. బాగా చెప్పావమ్మా, లేకపోతే ప్రతి విషయంలో ఇక గొడవలు పెడుతూనే ఉంటున్నారు వీళ్ళు, ఒక్కసారి బయటకు గెంటేస్తే తెలుస్తుంది వీళ్ళకు అని చెప్పేసి ప్రకాశం కూడా అంటూ ఉంటాడు. అవును, మన ఆస్తి మనకి ఇచ్చేసి బయటకు గెంటేస్తే పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీకు ఎంత చెప్పినా నువ్వు మారవే అని చెప్పేసి ప్రకాశం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈలోగా రాజు వచ్చి కావ్యతో అంటూ ఉంటాడు, ఏంటి కళావతి ఇదంతా? ఆ 100 కోట్ల రూపాయలకి సంబంధించి వాడు కనుక మనకి దొరికింటే ఆ 100 కోట్ల సమస్య తీరిపోయి మన ఇల్లు మళ్ళీ ఇక బృందావనంలా మారేదేమో. మన ఇంట్లో ఒక సమస్య తీరితే ఇంకొక సమస్యను సృష్టించడానికి ఆ రుద్రాణి రెడీగా ఉంటుంది. అలాంటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందిలేండి, కాకపోతే ఇబ్బందులు తగ్గుతాయి అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య అయితే. ఇక వాళ్ళిద్దరి మధ్య అలా డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇక రోజులు గడుస్తూ ఉంటే నందగోపాల్ గురించి వెతుకుతూ ఉంటారు. నందగోపాల్ని అనామిక మాయం చేస్తుంది. ఎట్టి పరిస్థితిలోని రాజ్కి దొరకడానికి లేదు. రాజ్కి కనుక నువ్వు దొరికావు అంటే ఇక ఆ రాజ్ కావ్య నిన్ను విడిచిపెట్టరు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది అనామిక. అలానే ఇక ఎలాగైనా సరే 100 కోట్ల రూపాయల విషయంలో వీళ్ళు ఇబ్బందులు పడాలి, 100 కోట్ల రూపాయలు వీళ్ళ చేత కట్టించాలి అని చెప్పేసి ప్లాన్లోనే ఉంటుంది. ఇంక ఇక్కడ ట్రైనింగ్ పూర్తవుతుంది అప్పుకైతే. ఎందుకంటే అప్పుకున్న స్కిల్స్, అలాగే అప్పుకున్న ధైర్య సాహసాలు, ఇంకా మరెన్నో రకాలుగా అప్పు అక్కడ ట్రైనింగ్లో చాలా హుషారుగా ఉండడం, ఇదంతా చూసి ముందుగానే అప్పు ట్రైనింగ్ పూర్తయిపోయి అప్పుకి ఇన్స్పెక్టర్గా జాబ్ అయితే వచ్చేస్తుంది. పోలీస్ ఆఫీసర్గా ముందుగానే ట్రైనింగ్ పూర్తవకుండానే జాబ్ రావడం జరుగుతుంది. అలా జాబ్ వచ్చిన అప్పు ఇక తిరిగి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుంది. అప్పు పోలీస్ ఆఫీసర్ అయ్యిందని చెప్పి ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కనకం, అలాగే కృష్ణమూర్తి, ఇక ఇక్కడ కావ్య, స్వప్న, ఇక ధాన్యలక్ష్మి కూడా తన కోడలు పోలీస్ ఆఫీసర్ అయ్యేసరికి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఎప్పుడూ తిట్టే ధాన్యలక్ష్మి నోరు కూడా మూతపడుతుంది. ఏంటి ఇప్పుడు చూస్తే ఇక నీ కోడలు పోలీస్ ఆఫీసర్ అయిపోయింది, ఇక కనుక నువ్వు నేను ఏదైనా మాట్లాడితే మనల్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు, కాస్త మన నోరు అదుపులో పెట్టుకోలేమో.
చాలా కరెక్ట్గా చెప్పావత్త. ఇన్నాళ్లకు కరెక్ట్ మాట మాట్లాడవు. ఇప్పుడు పెచ్చిపోండి. ఇద్దరూ కలిసి రోజు రణరంగం చేస్తూ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తే మీ ఇద్దరి మీద ఏదో ఒక కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తోసేయమని నేనే సలహా ఇస్తానని చెప్పేసి స్వప్న అంటుంది. దెబ్బకు పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఇక ధానులక్ష్మి రుద్రాణి ఇద్దరికీ కూడా, రుద్రాణి కూడా నీళ్లు మింగుతూ ఉంటుంది. అలా కళ్యాణ్ కళ నెరవేరుతుంది. హలో, నీ కళ నెరవేరింది. నేను పోలీస్ ఆఫీసర్ కావాలని నువ్వు కోరుకున్నావు, కానీ నువ్వు గొప్ప కవి కావాలని నేను కోరుకుంటున్నాను. నా కళ ఎప్పుడు నెరవేరుస్తావు? త్వరలోనే నెరవేరుస్తాను. 3 సంవత్సరాలు ఆయన దగ్గర అగ్రిమెంట్ రాసినందువల్ల ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ప్రస్తుతం ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం తప్ప అంతకు మించి మన వల్ల ఏమీ కాదు. ఏంద్రబాయ్ ఇలా చేశావు? అసలు నువ్వు 3 సంవత్సరాలు సంతకం చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. అప్పు అయితే లేదు, ఏం చేస్తాం, తప్పదు. కొద్ది రోజుల పాటు ఇబ్బంది పడాల్సిందే. నీకు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందో అలాగే త్వరలో నాకు కూడా అవకాశం వస్తుంది. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇప్పుడే కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యావు, కానీ జాగ్రత్త. పోలీస్ అంటే ఎన్నో రిస్కులు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ వాటన్నిటిని ఎదుర్కొని చాలా తెలివిగా చాకచక్యంగా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. నీ కోసం ఎదురు చూస్తూ నీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్న నన్ను మాత్రం మర్చిపోకు. నిన్న ఏంద్రబాయ్ అట్టా మాట్లాడతావు? నీకోసమే కదా ఇదంతా చేస్తున్నాను, నీకోసమే బ్రతుకుతున్నాను. మనిద్దరం ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నాం. నిన్ను ఎందుకు మర్చిపోతాను? నిన్ను మర్చిపోయి దేంట్లో ముందడుగు వెయ్యను. నీ తర్వాతే ఈ ప్రపంచంలో ఏదైనా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళు, ఎందులోనైనా సరే వెనకడుగు వెయ్యొద్దు అని చెప్పి సలహా ఇస్తాడు. ఇక కళ్యాణ్ అయితే అలా తన డ్యూటీని తను చేసుకుంటూ ఉండగానే మొదటి కేసుగానే ఇక నందగోపాల్ కేసు అయితే తన టేబుల్ మీదకి వస్తుంది. అలా రావడంతో ఇక ఇక్కడ ఆల్రెడీ కావ్య తన చెల్లెలు పోలీస్ ఆఫీసర్ కాబట్టి తన చెల్లెల్ని ఇక అలా ఎలాగైనా తన తెలివితేటలతో చెల్లెలు నందగోపాల్ని పట్టుకుంటుందని, తన చెల్లెలికి జరిగిన విషయం చెప్తేనే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఇక అంటూ ఉండగానే ఈలోగా ఇక తన చెల్లెలికి మొత్తం విషయాలన్నీ చెప్తుంది. 100 కోట్ల రూపాయల విషయంలో ఎలా స్కామ్ జరిగిందో, ఎలా నందగోపాల్ స్కామ్ చేశాడో ఇదంతా కూడా బయట పెడుతుంది. ఏదో రకంగా నువ్వే బావగారికి సహాయం చేయాలి. తప్పకుండా నాకు మొదటి కేసే బావగారి తరపు నుంచి వచ్చింది కాబట్టి వాడిని వెతికి పట్టుకొని ఆ ఇంటి సమస్యలను తీరుస్తాను. ఆ ఇంట్లో నేను కూడా ఒక సభ్యురాల్ని, ఆ ఇంటి కోడల్ని నేను. ఆ ఇంటికి సమస్య వస్తే నాకు సమస్య వచ్చినట్టే. ఎప్పుడు నీకు ఈ చెల్లి ఉందని మర్చిపోకు. అదేంటప్పు అలా అంటావు? నాకేదొచ్చినా నువ్వే కదా ఎప్పుడూ తోడుగా నిలబడతావు. ఇప్పుడు ఇంకా మరింత బలం చేకూరింది నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యేసరికి. ఈసారి మీ ధాన్యలక్ష్మి అత్త నోరు కూడా మూతపడుతుందిలే. నువ్వు పోలీస్ ఆఫీసరు కదా, ఎక్కువగా మాట్లాడితే ఏదో కేసు పెట్టి అందులో తోసేస్తామని భయపడుతుందిలే. లేదు, భయపడకూడదు, ప్రేమించాలి. ఇప్పటికైనా నన్ను ప్రేమించాలి అని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది. ఇక అలా కావ్య అలాగే అప్పు మాట్లాడుకోవడం. అప్పు మొదటి కేసుగా నందగోపాల్ కేసు తీసుకోవడం జరుగుతుంది. నందగోపాల్ని పట్టుకోవడానికి అప్పు స్కెచ్లు మొదలు పెడుతుంది. నందగోపాల్ ఆల్రెడీ సిమ్ కూడా మార్చేస్తాడు, సిగ్నల్స్ కూడా లేకుండా పోతాయి. ఇక దాంతో నందగోపాల్ని పట్టుకోవడం కష్టమవుతుంది. కానీ అనుకోని విధంగా, ఊహించని విధంగా అప్పుకైతే ఇక ఒకరోజు అక్కడ అనామిక డౌట్గా మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది. అనామికలో ఏదో తెలియని కంగారు కనిపిస్తూ ఉంటుంది. ఏదో నిజాన్ని దాచిపెడుతూ ఎవరి కోసమో డౌట్గా అటు ఇటు తిరుగుతుందని అనిపిస్తూ ఉంటుంది. అనామికని ఫాలో అవుతుంది. అనామికను ఫాలో అయ్యి ఇక అనామికకు తెలియకుండానే అనామిక వెనకాల అయితే వెళుతుంది. అలా వెళ్ళి అనామికను ఫాలో అయ్యేసరికి అక్కడ అనామిక ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, నందగోపాల్. నందగోపాల్తో అనామిక మాట్లాడడం చూసి పెద్ద షాక్ గురవుతుంది. అంటే ఇదంతా చేసింది ఇదేనా? ఇదంతా ఇది చేసి మా అక్క బావని ఇబ్బందులు పెడుతుందా? నిన్ను వదిలిపెట్టనే అని చెప్పేసి వెనకాల వెళ్ళి అనామికను అరెస్టు చేసేస్తుంది. అనామికతో పాటు నందగోపాల్ని కూడా పట్టుకుంటుంది. అలా నందగోపాల్ అనామికను అరెస్టు చేసి మొదటి కేసులోనే సక్సెస్ సాధించి అనామికనే దీనంతటికీ కారణమన్న నిజాన్ని అందరి ముందు బయటపెడుతుంది. 100 కోట్ల స్కామ్లో అనామిక పాత్ర ఎక్కువగా ఉంది. అనామిక చేయమంటేనే నందగోపాల్ ఇక అక్కడ ప్లేటు తిప్పేశాడన్న విషయం అయితే అందరికీ అర్థమవుతుంది. అనామిక చెంప పగలగొడుతుంది కావ్య అయితే. అలా
అనామికకు పోలీస్ ఆఫీసర్గా తిరిగి వచ్చి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది అప్పు. నీ వల్ల ఏమీ కాదు, మీరేమీ చేయలేరు అన్న అప్పు పోలీస్ ఆఫీసర్గా కనిపించడంతో ఊహించని షాక్ ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.